భయపడిపోయినట్టు అనిపించింది. సో ఐ వాజ్ అగైన్ స్ట్రగ్లింగ్ టు కమ్ బ్యాక్. కొన్ని ఓటీటీస్ రావడం వల్ల కొన్ని సినిమాలు అక్కడ రిలీజ్ అయిపోతున్నాయి, కానీ మనకి కిక్ ఏంటంటే డెఫినెట్లీ థియేటర్లో సినిమాలు రావాలి అని అందరూ అదే చెప్తున్నారు. సో ఈ సినిమా గురించి భయ్య చాలా రోజుల తర్వాత చాలా కష్టపడ్డాడు. శ్రీనివాస్ భయ్య అయితే మా డైరెక్టర్ గారు. సో ఈ సినిమా ఇలా టీజర్ అనుకుంటున్నాను భయ్య నాకు కాల్ చేసి చూడాలి ఏదైనా చూపించినప్పుడు ఇలా ఫంక్షన్ చేద్దాం అది ఇదని అంటే నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎవరెవరు పిలవాలి అంటే నేను ఇండస్ట్రీకి ఫస్ట్ వచ్చిన నా ఫ్రెండ్స్ని పిలిస్తే బాగుంటుంది అని మా నవీన్ డార్లింగ్ని, సుభాష్ మాస్టర్ని, విష్ణుని. సో ఇంకా నాకు ఇంకెవరు అంటే వీళ్ళ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. దేవర్ దేర్ నేను అసలు ఏమి ఇండస్ట్రీలో అసలు ఎవరు తెలియనప్పుడు శేషరేఖ పరిణయం అని ఒక సినిమా చేసాము. ఆ సినిమాలో వీ యూస్ టు హ్యావ్ సో మచ్ ఫన్. అండ్ ఈరోజు మళ్ళీ వాళ్ళు రావడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. అండ్ విష్ణు నా గురించి మంచివాడని చెప్తున్నాడు, కానీ ఈరోజు విష్ణు నా స్థాయికి నేను ఒక ఫోన్ చేసి నేను పర్సనల్గా కూడా కలవలేదు. డార్లింగ్ నువ్వు రావాలి అంటే ఇమ్మీడియట్గా వచ్చాడు. నేను ఇప్పుడే కలిసాను ఇక్కడ. సో ఆయన మంచి మనిషి. ఆ రోజు మాట్లాడిన విష్ణు ఈ రోజు మాట్లాడిన విష్ణు సేమ్, ఎంత మారలేదు. నాకన్నా కొంచెం తల పొగరెక్కి వచ్చి, కానీ విష్ణు అయితే ఈజ్ ద సేమ్ స్వీట్ గాయ్ యాజ్ హీ వాజ్ ఆల్వేస్. అండ్ నవీన్ అయితే నా డార్లింగ్. ఇంకా నవీన్ ఒక ఫోన్ చేస్తే సార్ వాడు టెలిఫోన్ డైరెక్టరీ ఏ సినిమా ఎక్కడ జరుగుతుంది ఎవరెవరు మొత్తం అన్ని చెప్పి పడేస్తాడు. అనే ఆఫీస్కి వెళ్ళానే అనే సో అన్ని అన్నయ్య అక్కడికి వెళ్ళాలని ఈ సినిమా ఆ సినిమా మొత్తం అంటే ఎప్పుడన్నా నేను చాలా బాధలో అంటే నవీన్ గారికి ఖచ్చితంగా కాల్ చేస్తాను, ఎందుకంటే వాడు ఎంత నవ్విస్తాడంటే ఇంకా మామూలుగా ఉండదు. ఐ రియలీ లవ్ నవీన్. సో థ్యాంక్ యూ నవీన్ ఈరోజు నువ్వు రావడం. అండ్ నువ్వు బాగుండాలి అని అన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు బాగుండాలి మనసు పూర్తిగా కోరుకునే వాళ్ళలో వాడు ఒకడు ఉంటాడు. వాడి గురించి వాడు ప్రే చేసిన ప్రతిసారి నా గురించి చేస్తాడు, అందరి గురించి చేస్తాడని నాకు తెలుసు. ఐ రియలీ లవ్ యూ నవీన్. అండ్ విష్ణు డార్లింగ్ నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్, యూ మేడ్ మై డే. మా టీం అందరికీ చాలా చాలా అంటే బూస్ట్ వచ్చింది రావడం వల్ల, ఎందుకంటే చాలా డిఫరెంట్ సినిమా ఇది. విష్ణు వస్తే చాలా బాగుంటుందని మేము అందరం, మా డైరెక్టర్ కూడా అందరం అనుకున్నాం. సో విష్ణు రావడం ఇట్స్ లైక్ రియలీ థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ విష్ణు. అండ్ సుభాష్ మాస్టర్, ఇంకా మాస్టర్ అయితే చాలా డిఫరెంట్. సార్ మీకు డిఫరెంట్ కథలే ఉన్నారు కదా సార్, ఈరోజు మాస్టర్ స్టేజ్ మీద పరిచయం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా మీరు వినండి సార్, హీ హాజ్ అమేజింగ్ స్క్రిప్ట్స్. అండ్ మాస్టర్ చాలా కష్టపడుతున్నారు. అండ్ మాస్టర్ యూ విల్ డెఫినెట్లీ రీచ్ యువర్ గోల్స్. కేశవ్ భయ్య అండ్ రోహిత్ భయ్య ఈ సినిమాలో యాక్చువల్లీ పోస్టర్లో నేను ఎందుకున్నాను అంటే ప్రతి డైరెక్టర్ హీరోలో అతన్ని చూసుకుంటాడండి. సో అతను ఎవరు అని అతనే ముందు పెడతాడు. సో భయ్య నన్ను కొంచెం ఎక్కువ ప్రేమించడం, లేదంటే అందరి హీరోలే. ఈ సినిమా ఎలా ఉంటుందంటే ఎక్కువ డైలాగులు నాకు ఎందుకు పడలేదంటే అన్ని ముడిలే అండి. ఏ ముడిపేసినా అందరికి స్టోరీ తెలిసిపోద్ది. సో అలా భయ్య క్యారెక్టర్ కానీ, మా భయ్య అండ్ శ్రీకాంత్ అయ్య గారి క్యారెక్టర్, పోసాని గారి క్యారెక్టర్ అన్ని అంటే సెకండ్ హాఫ్ ఎంత గ్రిప్పింగ్ గా ఉంటుందంటే స్టోరీ అసలు అమేజింగ్ ఉంటుంది. అండ్ వీళ్ళందరి హీరోలే. ఐఎమ్ జస్ట్ లక్కీ దట్ ఐఎమ్ ఆన్ ద పోస్టర్. అండ్ థ్యాంక్ యూ భయ్య. అండ్ ఇంకా ఈ రోజు ఈ స్టేజ్ మీద నేను ఇక్కడ నిలబడున్నానంటే దీనికి కారణం రాజమౌళి గారు, సుకుమార్ గారు, ప్రతాప్ సార్. వాళ్ళు ఇచ్చిన బ్రేక్ వల్లే నాకు ఇంతవరకు అంటే నా మీద ఈరోజు ప్రొడ్యూసర్స్ డబ్బులు పెడుతున్నా, డైరెక్టర్ నన్ను చూసి వీడి క్యారెక్టర్ ఇవ్వాలని అనుకున్నా. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ రాజమౌళి సార్, సుకుమార్ సార్ అండ్ ప్రతాప్ సార్, బికాస్ వాళ్ళని పోర్ట్రే చేస్తారు. అండ్ నేను ఐ కెన్ నెవర్ అంటే నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే కీరవాణి సార్ కి, వల్లి మ్యామ్కి. వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. అండ్ ఈ సినిమా చాలా డిఫరెంట్ సినిమా. శ్రీనివాస్ భయ్యకి అంటే మా అందరికంటే ఎవరికన్నా బ్రేక్ రావాలి అంటే ఇట్స్ ఓన్లీ శ్రీనివాస్ భయ్యకి. ఆయన ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఆయన చాలా కష్టపడి ఒక ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చి అక్కడ చెప్తే మేము కెమెరా ముందు వచ్చి యాక్ట్ చేయడం అంతే మా పని. కానీ దాని వెనక ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్స్ ఒప్పించాలి, క్యారెక్టర్స్ అనుకోవాలి, డైలాగ్స్ చాలా కష్టపడితే కానీ ఇంత ముందుకు రాదు. ఆయన ఈ రోజు కూడా మార్నింగ్ కూడా ఆయన ఇంకా బెస్ట్ చేయాలి, ఇంకా బెస్ట్ చేయాలి, టీజర్ ఇంకా ఏమైనా చేయాలి, పోస్టర్స్ ఇంకేమైనా వర్క్ చేయాలని పాపం కష్టపడుతూనే ఉన్నాడు. సో శ్రీనివాస్ భయ్య థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. చాలా మంచి జరిగింది భయ్య. డెఫినెట్లీ ఈ సినిమాతో మీరు పడతారు. అండ్ విష్ణు డెఫినెట్లీ ఈ సినిమా చూసి మీకు కాల్ చేస్తాడని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను, కోరుకుంటున్నాను కూడా. అండ్
ఈ సినిమాలో మా మ్యూజిక్ డైరెక్టర్ చాలా ఎందుకు పోయా మీకు అంత మొహమాటం చెప్పండి. ఆయన పేరు వేసుకోకుండా పేరు కూడా చూడండి, ఆయన ఏమేమి వేస్తారు, అర్త్ సౌండ్స్ అని వేసుకున్నారు. ఎందుకు కళ్యాణ్ డార్లింగ్ చాలా టాలెంటెడ్, నువ్వు యూ షుడ్ కమ్ అవుట్ అండ్ నీకు చాలా మంచి జరగాలని. అండ్ మా డిఓపి గురించి ఎక్కడున్నారు సాయి గారు, ఎక్కడున్నారు భయ్యా? బ్రో కమ్ బ్రో, సాయి భయ్యా ఉన్నారా? పారిపోయారు. ఓకే, సాయి భయ్య చాలా కష్టపడ్డాడు డైరెక్టర్తో పాటు ఈక్వల్గా. అండ్ పవన్ డార్లింగ్ థ్యాంక్ యూ, డైరెక్టర్కి బ్యాక్ బోన్ లో నిలబడి ఎందుకు అక్కడ ఉన్న పైకి వచ్చాయి. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది ఎఫర్ట్స్. అండ్ ఫైనల్లీ మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇది చాలా చిన్న సినిమా అన్న, మీ అందరికీ క్లియర్గా తెలుసు. అయినా మీరు మా గురించి వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయాలని మంచి మనసుతో మీరు వచ్చారు. మీ నుంచే మేము జనాలకి రీచ్ అవ్వాలంటే మీరే మా ఛానల్, మీరే మా బ్రిడ్జ్, మీ నుంచే ఏదైనా. సో మీ మంచి మనసు మా మీద ఉండాలని, మమ్మల్ని మీరు ప్రేమగా చూడాలండి, జనాల దగ్గరికి మమ్మల్ని చేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ యాంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సోనీ గారు, యూ మేడ్ ఇట్ వెరీ వెరీ లైవ్లీ, యూ మేడ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ అస్. అండ్ థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్ ఉమా గారు. అండ్ థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఐ హోప్ యూ లైక్ ఇట్. ఇది టీజర్ కాబట్టి ఎక్కువ కట్ చేయలేకపోయాము, లేదంటే అందరూ అద్దరిపోయే డైలాగ్స్ ఉంటాయి భయ్య. నెక్స్ట్ టైం పోస్టర్స్ లో అందరూ ఉంటేనే బాగుంటుంది భయ్య. నేనేమి ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ హీరోలే, అందరికంటే పెద్ద హీరో మా డైరెక్టర్, ఆయన మంచి డ్రైవర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. విష్ణు, ఐ లవ్ యూ డార్లింగ్. నవీన్, లవ్ యూ. మాస్టర్, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఈనాటి మరి మేము నిర్మించినటువంటి 14 టీజర్ రిలీజ్ కు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథి శ్రీకృష్ణ గారు, మా ప్రో ప్రొడ్యూసర్ శివకృష్ణ గారు, నోయల్ గారు, మా డైరెక్టర్ లక్ష్మీ శ్రీనివాస్ గారు, మరి తోటి కళాకారులు మరియు మరి పనిచేసినటువంటి బృందం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మనకి నవరాత్రి ఉత్సవాలే కాకుండా దుర్గాష్టమి ఈ సందర్భంగా మనం రిలీజ్ చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని నేను భావిస్తున్నాను. అలాగే అసలు ఈ సినీ ఫీల్డ్ జస్ట్ 2 నిమిషాలు పిలిచారు. సినీ ఫీల్డ్ అంటే జనరల్ ప్రతి వాళ్ళు భయపెట్టేవాళ్ళు. అయితే ఏమైందంటే నేను యాక్చువల్గా ఎంప్లాయీగా పనిచేసి ఆఫీసులో పనిచేసి 2012లో రిటైర్డ్ అయ్యాను. తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాం. అయితే మా ఆర్కిటెక్ట్ మన చంద్రశేఖర్ గారు, మరి మా ఆర్కిటెక్ట్ గారు, ఆయన మంచి కథలు కూడా బాగా రాస్తుంటాడు. ఎప్పటికప్పుడు ఆయన ఇలాంటి చెప్తుంటే నేను భయపడుతూనే కాదంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు శ్రీనివాస్ గారు నాకు పరిచయం అయ్యారు. అంత ముందు తెలియదు. ఆ తర్వాత వీరు చెప్పినటువంటి మరి అవన్నీ కూడా స్టోరీ కానీ అవన్నీ మొత్తం విన్న తర్వాత ఈ రోజు వరకు కూడా ఏం చేస్తున్నారు కానీ మరి ఎలా తీస్తున్నారు అని కూడా అడగకుండా శ్రీనివాసరావు అన్నటువంటి నమ్మకంతో నేను చాలా ముందుకి భయపడకుండా మీరు క్యారీ అయ్యండి. మీరు ఏం చేసినా మీరు నాకు చెప్పకుండా చేసినా కూడా మీరు చేయగలరు, మీరు సక్సెస్ అవుతారు, గో అహెడ్ అని చెప్పగలిగాను. అయితే సార్ విష్ణు గారు మరి లేటెస్ట్ సినిమాలు కూడా చూసాము. మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు చాలా బాగున్నాయి సార్, రకరకాల క్యారెక్టర్లు చూపెట్టారు. మరి మాకు అదృష్టం ఉంటే అవకాశం ఉంటే మీతో మేము కూడా తీయాలని ఆశపడుతున్నాము. ఆ భగవంతుడు నాకు అవకాశం కలిగించాలని మేము అనుకుంటున్నాము. నోయిన్ గారు అయితే మరి బిగ్ బాస్ దగ్గర నుంచి చూస్తూ ఉండేవాడిని. తర్వాత మొన్న మళ్ళీ వచ్చింది మర్చిపోదామని కూడా, ఇది అది మొన్న వీడండి మొన్న కూడా సినిమా టీవీలో వచ్చింది, రంగస్థలం క్యారెక్టర్ కొంచెం తక్కువ సేపు ఉన్నా కూడా ఆ ఫీలింగ్స్ కానీ అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి సార్. మనం స్టార్ట్ చేసేటప్పుడు మనం కలుసుకున్నాం. తర్వాత ఈ రోజే డైరెక్టర్ చూస్తున్నాం, మాట్లాడుకున్నాం. మీరు చాలా బాగా పనిచేస్తున్నాం, చాలా బాగా మీ మీద పూర్తి నమ్మకం ఉంది. ముందు మీరు అవకాశాలు ఇస్తే మన ఈ కళాకారులు అందరూ తోటి మిత్రులందరూ ప్రత్యేకంగా శ్రీనివాసు మరి ఆయన సహకారంతో ముందు ఇంకా ఖచ్చితంగా మంచి సినిమాలు తీయడానికి మేము వెనకాడకుండా ముందుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాం.
థ్యాంక్ యూ సార్. ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మా పిక్చర్ బ్రహ్మాండంగా హిట్ అవుతుందని. అయితే నేను నిన్నే ఊరు నుంచి వచ్చాను, దసరా ఊరు వెళ్ళా, శ్రీనివాస గారు చెప్పారు అంతకుముందు ఎవరైనా 14th అన్నాడు. అందుకని నేను ఈ రోజు వద్దాం అనుకుంటే కాదండి పోస్ట్ పోన్ అంటే దీని గురించి అక్కడ అప్పుడు దానికి మా ఊరిలో ఎక్కడ ఎవరికి చెప్పాల, నేను మాత్రం అందరికి చెప్పి వచ్చా మా పిక్చర్ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, మీరందరూ చూడాలని ఆశ్చర్యపోయారు. కాబట్టి 100% నాకు పూర్తిగా నమ్మకం ఉంది, మనం సక్సెస్ అవుతాము. ముందు ఇంకా మంచి సినిమాలు తీద్దామని ఆశిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ 14th ఫిల్మ్ టీజర్ లాంచ్ వచ్చిన మీడియా మిత్రులందరికీ, అలాగే ప్రేక్షకులకి, అలాగే ఈ ఫిల్మ్ వర్క్ చేసిన టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు తెలియట్లేదు. అదే అంటే ఈ ఫిల్మ్కి ప్రొడ్యూసర్స్ కింద కొత్త ప్రొడ్యూసర్స్ ఇద్దరికి కూడా చాలా మంచి పేరు తెచ్చి పేరుతో పాటు డబ్బులు కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ నాకు గుర్తులేదు చాలా రోజులు అయితే తప్పకుండా మళ్ళీ మనం కలిసి వచ్చాము. తప్పకుండా కేశవరి, రోహిత్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం. నాకు చాలా మంచిగా ఈ సినిమాలో క్యారెక్టర్ చాలా వర్క్ అవుతారని మనస్ఫూర్తిగా ఇందాక మీరు చాలా బాగా చేశారు. రివర్స్లో అర్థం కాలేదు, ట్రై చేస్తారు కానీ రైట్ గారికి మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. మొబైల్ మేము ఒక 14-15 years బ్యాక్ మేము ఫిల్మ్స్లో ట్రై చేసేటప్పుడు ఏం తెలియదండి. అప్పుడు అంటే ఇప్పుడు ఉన్నట్టు వాట్సాప్లని ఇంత ఫాస్ట్గా ఏదైనా ఆఫీస్కి ఫోటోలు పంపేయటం, మెయిల్ పంపేయటం అంత సీన్ లేదు అప్పుడు. అప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ మా అడ్డ రోజు సుభాష్ మాస్టర్ గారికి మనకు సెటప్ ఉండేది. మార్నింగ్ ప్రతిరోజు పూజ తప్పకుండా ఒక 5 ఆ టైంకి అక్కడ అందరూ అసెంబ్లీ అయ్యేవాళ్ళం. మెయిన్ నవీన్ వల్ల నాకు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ పరిచయం అయ్యారన్నమాట. సరే ప్రాక్టీస్లని అయ్యని చేసేవాళ్ళం. నేను నోయల్ చాలా దూరంగా ఉండేవాళ్ళం ఈ ఫిల్మ్ దగ్గరికి, లేకపోతే ఈ సరౌండింగ్స్కి. నవీన్ మాత్రం లోపల అనమాట, అంటే ఈ ఏరియా. సో వాడి ప్లేస్లో మేము ఆడుకునేవాళ్ళం, అక్కడే రెడీ అయిపోయేవాళ్ళం. అక్కడికి ఎంక్వైరీ చేసేవాడు, రోజు 4 ఆఫీసులు పెట్టుకునేవాడు. అక్కడ ఇవ్వమని మేము బయలుదేరేవాళ్ళం. ఒకే కార్లో వెళ్ళేవాళ్ళం, ఒకే బైక్లో వెళ్ళేవాళ్ళం ఆడిషన్స్కి. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఆడిషన్ జరుగుతుంది, ఆడిషన్ ఇస్తున్నాడు. అప్పుడు వెళ్ళాను నేను, ఎంటర్ అయ్యే ఆఫీస్కి. ఎవడరా బాబు ఇంతలా చేస్తున్నాడు, మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు అని నేను మనస్ఫూర్తి చెప్పింది నిజమేది. అయిపోయింది, బయటకు వచ్చా. గ్యారంటీ సెలెక్ట్ అవుతుంది, మనవాడికి సెలెక్ట్ అవుతామని బయట ఉండిపోయాము. ఎంతో మనవాడు వచ్చి పలకరించాడు, చాలా బాగా అనిపించింది నాకు. చాలా అంటే ఎలా పలకరిస్తారా అని నాకు కొత్త, నాకు తెలియదు. చాలా బాగా పలకరించాడు. రోజుకు ఒక్కొక్క టాలెంట్ బయట పడేదంటే నేను అర్థం చేసుకున్నాను. పాటలు పాడతాడు, ర్యాప్ చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు, యాక్టింగ్ దగ్గర చేస్తాడు, అందరిలో టాప్. దేంట్లో వర్కౌట్ తెలియదు కానీ ఏదో ఒకటి మాత్రం కొట్టేస్తాడు అనుకునేవాడిని. కాకపోతే మన ట్రావెల్ పెరిగే కొద్దీ నాకు అర్థమైంది ఏంటంటే వాటన్నిటికంటే మొబైల్ హార్ట్ చాలా మంచిది. సో మేమే ఇంకా చెప్పాలంటే నేను మేము ఎంత ట్రై చేసిన రావట్లేదు బాబు, సాయంత్రం ఫ్రస్ట్రేషన్ చూడండి. ఎప్పుడు కూడా ఆ బాధలన్నీ ఆ రోజుల్లో పంచుకోవడం రెడీగా ఉండేవాడు మొబైల్. ఏ రోజు తనకి ఎంత ప్రాబ్లం ఉందో మాకు ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్పలే. అది చాలా గ్రేట్ మొబైల్, అలా ఉంటుంది, చాలా గ్రేట్. మనుషులకి ఎప్పుడు మంచి జరుగుతుంది ఖచ్చితంగా. ఈ ఫిలిం అనే కాదు, ప్రతి ఫిలిం కూడా అద్భుతమైన పేరు వచ్చి చాలా ఇంకా
ఫాస్ట్ స్టెప్స్ ఇంకా పైకి ఎక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా టీమ్ మెంబర్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.